సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏపీలో టీడీఆర్ బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అనేక ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరిగాయని చెప్పి ఇప్పటికే కూటమి నేతల ఫిర్యాదుతో అటు విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వైజాగ్, గుంటూరు, తిరుపతి, తణుకు, కాకినాడ ప్రాంతాల్లో ప్రధానంగా టీడీఆర్ బాండ్ల పేరుతో అనేక వేల రూపాయలు కూడా దోచేసినట్టయితే విజిలెన్స్ ఎంక్వైరీ తేరినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ప్రధానంగా తిరుపతికి సంబంధించి 4,050 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. సో ఆ రకంగా చాలామంది భూ యజమానులకి ఇప్పటివరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు, వాళ్ళకి న్యాయం జరగలేదనేటువంటి ఫిర్యాదులు కూడా అనేక అందినటువంటి పరిస్థితి. కేవలం రోడ్ల నిర్మాణం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలకు మాత్రమే 373 మందికి టీడీఆర్ బాండ్లు కేటాయించడము, మిగతా వారిని పూర్తిగా గాలికి వదిలేయడంతో వాళ్ళంతా కూడా ప్రస్తుతం అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే తిరుపతికి సంబంధించి ప్రధానంగా 42 రోడ్లు నిర్మాణానికి మొదటగా ఒక ప్లానింగ్ అనేది వేశారు. దాంట్లో భాగంగానే 16 మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇప్పటివరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, అంటే కమర్షియల్ బిల్డింగ్స్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ సంబంధించి పూర్తిగా అక్కడ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లో భాగంగానే టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామని చెప్పి దాదాపు 1121 మంది దగ్గర భూములు సేకరించారు. సో ఆ ఒక మొత్తం కూడా దాదాపు రోడ్లు వేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఇప్పటివరకు కూడా టీడీఆర్ బాండ్లు కావచ్చు, అంటే మరో ప్రాంతాల్లో ల్యాండ్స్కి సంబంధించి ఇప్పటివరకు కేటాయించినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో కావచ్చు, అంటే రోడ్ల నిర్మాణాలకు సంబంధించి భారీ ఎత్తున కుంభకోణాలు, అంచనాలు మించి అక్కడ ప్లానింగ్ వేయడము, దాంతోపాటు కూడా అక్కడ టీడీఆర్ బాండ్ల రూపంలో కొంతమందికి మాత్రమే జారీ చేయడం పట్ల ఒకంత భారీ కుంభకోణమే జరిగిందని చెప్పి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 373 మందికి సంబంధించి టీడీఆర్ బాండ్లు అందజేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క చదరపు గజానికి సంబంధించి దాదాపు 35,000 రూపాయలు కేటాయించినట్టు తెలుస్తోంది. దాంతో 1,013 కోట్ల రూపాయలు ఇప్పటికే టీడీఆర్ బాండ్ల రూపంలో మున్సిపల్ శాఖ నుంచి అందినట్టయితే తెలుస్తుంది. అయితే మిగతా వారి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ విషయం వ్యవహారం అంతా కూడా బయటపడింది. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్, అదే రకంగా రెసిడెన్స్ ల్యాండ్స్ని కమర్షియల్గా మార్చి దాదాపు వాల్యుయేషన్ అనేది భారీగా పెంచేశారు. ఒక ఎకరానికి సంబంధించి తిరుపతి నడిబొడ్డులో 60 కోట్లకు మించి వాల్యుయేషన్ వేశారంటే జరిగినటువంటి కుంభకోణం ఎంత పెద్దదో చూడొచ్చు. దాదాపు 1,100 మందికి పైగా ఇప్పటికే భూములు సేకరించారు. 16 మాస్టర్ ప్లాన్ రోడ్లు అంటే చాలా వరకు కూడా నిరుపయోగంగానే ప్రస్తుతం అవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడా కూడా రోడ్ యాక్సెస్ లేనటువంటి రోడ్లు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ రోడ్లు లేకపోవడము, వైసీపీ నేతలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఒక ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణం జరగడం పట్ల ఒకంత అప్పుడే కూటమి నేతలంతా కూడా వ్యతిరేకించారు. దానికి సంబంధించి కూడా ఫిర్యాదులు అందించారు. సో ఇప్పటివరకు కూడా అధికారులు దానిపైన మౌనం వహిస్తున్నారు. అసలు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి ఎటువంటి నిజానిజాలు బయటపడతాయనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, అప్పుడున్నటువంటి రాజకీయ నేతల్లో కూడా ఒకంత ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అంటే ఆయన తనయుడు మున్సిపల్ శాఖలో డిప్యూటీ మేయర్గా ఉన్నారు కావచ్చు, ఆయన ప్రమేయంతోనే పెద్ద ఎత్తున ఇక్కడ టీడీఆర్ బాండ్ల వ్యవహారం రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున మోసం జరగడానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల పేరుతో అక్కడ ఉన్నటువంటి భూములకి సంబంధించి అది భూ యజమానుల దగ్గర జీపీ తీసుకోవడము, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వాల్యుయేషన్ పెంచడము, ఆ ఒక డబ్బులంతా కూడా టీడీఆర్ బాండ్ల రూపంలో మళ్లించుకోవడము. సో ఇదే వ్యవహారంలో భాగంగానే దాదాపు 1,000 కోట్లకు పైగా టీడీఆర్ బాండ్లకి వైసీపీ నేతలే మళ్లించుకున్నారనేటువంటి వ్యవహారం మాత్రం ప్రస్తుతం బయటపడినటువంటి నేపథ్యంలోనే ఆ రకంగానే ప్రస్తుతం టీడీఆర్ బాండ్ల రూపంకి సంబంధించినటువంటి వ్యవహారం పైన విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, అంటే ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా నోటీసులు అయితే జారీ చేశారు. అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు కావచ్చు, అంటే కేటాయించినటువంటి నిధులు, జరిగినటువంటి సంస్కరణలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలి. ఈ ఒక 5 సంవత్సరాల్లో తిరుపతిలో మున్సిపల్ శాఖ పరిధిలో జరిగినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, అంటే యాక్టివిటీస్కి సంబంధించి పూర్తి నివేదిక త్వరలోనే అందజేయాలని చెప్పి కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు అయితే మాత్రం తలలో పట్టుకుంటున్నారు. సో టీడీఆర్ బాండ్ల రూపంలో మాస్టర్ ప్లాన్ రోడ్లకి జరిగినటువంటి వ్యవహారం పక్కన పెడితే ఇక తిరుపతిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంత అవినీతి జరిగిందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వేలంలో కూడా కొంత
అక్కడ ఉన్నటువంటి నేతలకే స్థానికంగా కట్టబెట్టే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అండదండలతో మున్సిపల్ శాఖ అధికారులు తలొగ్గి అక్కడ ఏకపక్షంగా టెండర్ని వేసి దాదాపు 3 కోట్లకు పైగా పాడినట్టయితే తెలుస్తోంది. సో అదే రకంగానే డబుల్ డెక్కర్ బస్సుకు సంబంధించి మనం చూసాం ఇటీవలే ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో డబుల్ డెక్కర్ బస్సు ఉంది. దాదాపు 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి అప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి డబుల్ డెక్కర్ బస్సును పెద్ద ఎత్తున తిరుపతిలో ప్రచారం చేసి తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి రోడ్లని విస్తీర్ణించి అదే రకంగా చెట్లను కూడా చాలా వరకు కూల్చేసి ఆ ఒక బస్సుని తీసుకురావడానికి ప్రయత్నించారు. దాదాపు మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి నిధులకు సంబంధించి 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి బస్సు తెచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ బస్సు అనేది డంపింగ్ యార్డ్లో ఉందని చెప్పుకోవచ్చు. అప్పుడు పెద్దగా సక్సెస్ కానటువంటి బస్సు ఎవరు కూడా ప్రయాణికులు ఎక్కడానికి సుముఖత చూపించలేదు. సో ఈ రకంగా కొన్ని రోజుల పాటు ఆ బస్సు ఖాళీగానే తిరిగినప్పటికీ కూడా ఆఖరిగా ఎలక్షన్ నేపథ్యంలోనే దాన్ని తీసుకొని వెళ్ళి మున్సిపల్ శాఖ అధికారులు డంపింగ్ యార్డ్ వద్ద ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ రకంగా మున్సిపల్ శాఖలో ప్రతి అడుగడుగున అవినీతి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు గుండెల్లో మాత్రం కొంత గుబులుగానే మారుతోంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధికారులని ఇంకా కొనసాగించడం, అసలు అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఎలా బయటపడతాయో, ఎక్కడ తమ అవినీతి బయటపడుతుందో అనేటువంటి విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పలేకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అధికారులని కాలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి మొత్తం నివేదికను తయారు చేసినటువంటి నేపథ్యంలోనే టీడీఆర్ బాండ్ల రూపంలో తిరుపతిలో కేవలం 4,050 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి వస్తున్నటువంటి సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు కావచ్చు, లేదంటే విజిలెన్స్ అధికారులు ఎలాంటి నిజానిజాలు బయటపట్టబోతున్నారు, ఇక్కడ దీని వెనుకున్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వబోతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, అదే రకంగానే ప్రతిపక్షంలో గతంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాత్ర ఎక్కువ కూడా కనిపిస్తోంది. కాబట్టి ఆయన వ్యవహారం దీంట్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ఈ కుంభకోణం వెనక వాళ్ళు ఎంతెంత ముడుపులు తీసుకున్నారనే విషయాలపైన కూడా ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. కాబట్టి టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి త్వరలోనే ఒక బాంబు అయితే విజిలెన్స్ అధికారులు పేల్చబోతున్నారు. సో ఈ రకంగా ప్రస్తుతం ఎంక్వైరీ మాత్రం చాలా చకచకా జరుగుతోంది. ఎంక్వైరీలో బయటపడే విషయాలను బట్టి అధికారులపైన చర్యలు ఉండబోతాయని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలోనే మరి అధికారులపైన చర్యలు ఉంటే అప్పుడున్నటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి చర్యలు ఎలా ఉండబోతాయనే విషయాలు మాత్రం ఇప్పటికే విజిలెన్స్ అధికారులు పరోక్షంగా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.